అందరికీ నమస్తే. ఈరోజు 7th క్లాస్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి అంశమైనటువంటి ప్రపంచంలో మహిళల పరివర్తన ఏ విధంగా జరిగింది అనేది ఒక చాప్టర్ ఇచ్చాడు. ఇది 7th క్లాస్లో మనకి లాస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ తర్వాత మనం 8th క్లాస్లో కూడా పెట్టకపోతున్నాం. అయితే ఇందులో మనకి ఏం చూపించడంటే ప్రముఖమైనటువంటి మహిళల కోసము మహిళా శక్తివంతులు రాజకీయ రంగం అవ్వచ్చు, సైన్స్ రంగం అవ్వచ్చు, సామాజిక రంగం అవ్వచ్చు, క్రీడా రంగం అవ్వచ్చు, ఇలా రకరకాల అంశాల్లో ముఖ్యమైన భారతీయ మహిళలు మనకి పాఠ్యాంశంలో చూపించదు. ఒక్కొక్కటి తెలుసుకుందాం అదేంటనేది. ఒకటి కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. ఈ కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసులు ఎవరంటే భారతదేశ చరిత్రలో ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరంటే కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. వీళ్ళిద్దరు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వ్యక్తులు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ డిగ్రీ చదివినటువంటి మహిళలుగా మనం కాదంబరి గంగూలీ, చంద్రముఖి బస్సుని మనం ఇక్కడ పేర్కొంటాం. చంద్రముఖి బస్సు అయితే ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా చేసిన మొట్టమొదటి మహిళా ప్రిన్సిపల్గా కూడా మనకి చంద్రముఖి బస్సు చరిత్రలో ఆమె పేరుగాంచడం చెప్పాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ జానకి అమ్మల్. జానకి అమ్మల్ మహిళ మనకి ఇండియన్ బొటానికల్ గార్డెన్కి ఆమె డైరెక్టర్గా వర్క్ చేస్తారు. సో ఆమె ఒక సైంటిస్ట్, బొటానికల్ సెక్టర్లో ఆమె ఒక సైంటిస్ట్గా చెప్పొచ్చు. ఆమె జానకి అమ్మల్. సో ఈమె బొటానికల్ గార్డెన్కి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తారు రీసెర్చ్ సెంటర్కి. ఆమె ఎవరంటే జానకి అమ్మల్. నెక్స్ట్ వన్ ఫ్రాంజిల్ పాటిల్. ఈమె మహారాష్ట్ర చెందినటువంటి వనిత. ఈమె దివ్యాంగరాలు. సో ఈ 2017 సంవత్సరంలో ఈమె ఐఏఎస్ టాప్ 20లో ఈమె ర్యాంక్ సంపాదించుకుంటుంది. ఆమె ఎవరంటే ఫ్రాంజిల్ పాటిల్. సో భారతదేశ చరిత్రలో ఫస్ట్ దివ్యాంగురాల ఐఏఎస్ ఎవరంటే ఫ్రాంజిల్ పాటిల్. ఈమె మహారాష్ట్ర వంతగా చెప్పాలి. నెక్స్ట్ వన్ సీమారావు. ఎవరంటే సీమారావు కొన్ని వేల మందికి కమాండో ట్రైనింగ్ ఇచ్చినటువంటి మొదటి భారతీయ మహిళ. ఎవరంటే సైన్యంలో కమాండో ట్రైనింగ్ ఇచ్చిన కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చింది ఆమె. మొదటి మహిళా కమాండో ట్రైనర్గా మొదటి మహిళ చరిత్రకు ఎక్కింది భారతీయ మహిళ. ఆమె ఎవరంటే సీమారావు అనే మహిళలకు కమాండో ట్రైనింగ్ ఇచ్చినటువంటి మొదటి మహిళగా ఆమె చరిత్రకు ఎక్కింది అనమాట. నెక్స్ట్ వన్ యాక్చువల్గా పురుషులు కూడా అంటే మొదటి మహిళా కమాండ్ ట్రైనర్ అనమాట ఆమె. అంటే ఆడవాళ్ళకే కాదు, మహిళలకు కూడా, పురుషులకు కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్ కల్పనా చావ్లా. ఈమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే కల్పనా చావ్లా. ఈమె తర్వాత అమెరికా నాసా సైంటిస్ట్గా వర్క్ చేసి ఆమె కొలంబియా స్పేస్ షటిల్లో 1997లో స్పేస్లోకి వెళ్ళి తిరిగి వచ్చారు. మళ్ళీ 2003లో కూడా ఆమె స్పేస్లోకి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రాజెక్ట్ 107 అనే స్పేస్ షటిల్ ఆమె ఒక రకమైనటువంటి ఆ స్పేస్ షటిల్లో సాంకేతిక లోపం వల్ల ఆమె 2003లో ఆమె అదే స్పేస్ షటిల్లో మరణించారు తిరిగి వస్తుండగా. కల్పన చావ్లా ప్రత్యేకత ఇది. నెక్స్ట్ వన్ మొదటి భారతీయ మహిళ అంతరిక్షంలో ప్రయాణించిన భారతీయ మహిళ ఎవరంటే కల్పన చావ్లా. నెక్స్ట్ వన్ రాజకుమారి దేవి. ఈమె బీహార్లో ఉన్న ప్రముఖ వ్యక్తి. ఈమె వ్యవసాయము మరియు ఆగ్రో ఫుడ్స్ ఏ విధంగా ఒక మహిళ స్వయం సాధకంగా ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అనేది ఆగ్రో ఫుడ్ ద్వారా ఆమె డెవలప్ అవుతూ ప్రపంచంలో ఒక గొప్ప మహిళగా కూడా పేరుగాంచింది. ఒక గ్రామీణ మహిళ ఇంత బాగా ఆలోచించి ఈ విధంగా అభివృద్ధి చెందవచ్చిన ఆలోచన ఆమె యొక్క చరిత్రగాంచింది. ఆమె ఎవరంటే రాజకుమారి దేవి. ఈమె బీహార్ చెందినటువంటి మహిళ. అంటే మహిళా పారిశ్రామికరాలు అనుకుందాం, గ్రామీణ మహిళా పారిశ్రామికరాలుగా మనం పేరుగాంచింది రాజకుమారి దేవి. నెక్స్ట్ వన్ నందిని హర్నాథ్. ఈ నందిని హర్నాథ్ ఎవరంటే ఇస్రోలో సైంటిస్ట్ వర్క్ చేసిన మహిళగా చెప్తాం. ఎవరంటే నందిని హర్నాథ్. ఇస్రోలో మహిళా సైంటిస్ట్గా ఆమె సీనియర్ మహిళా సైంటిస్ట్గా ఆమె వర్క్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్కి ఆమె నందిని హరినాథ్. నెక్స్ట్ అద్దాల సూర్యకళ. ఈమె శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక గృహిణి. తన భర్త చనిపోయిన తర్వాత ఫ్యామిలీ నెట్టికి రావాలని చెప్పేసి తన సొంతంగా ఒక భిన్నంగా ఆలోచించి ఇత్తడి వస్తువులను తయారు చేసి, కళాత్మకంగా వస్తువులను తయారు చేసి తను జీవనం సాగిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక ప్రముఖ మహిళ ఎవరంటే అద్దాల సూర్యకళ. ఈమె శ్రీకాకుళం జిల్లా నివాసిగా మనకు చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ లక్ష్మీ సాగర్. ఈమె 2005లో అనుకుంటా ఈమెకి యాసిడ్ దాడిపై జరుగుతుంది. యాసిడ్ దాడి జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆమె యాసిడ్ దాడులపైన ఆమె కోర్టులో కేసు వేసి, యాసిడ్లు దాడులు చాలా మంది మహిళలపై జరుగుతున్నాయి కాబట్టి
ఎక్కడ పడితే అక్కడ యాసిడ్లు అమ్మకుండా లైసెన్సులు సీజ్ చేయాలి, కొన్ని సంస్థలకి యాసిడ్ అమ్మే హక్కు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఫైట్ చేసి చివరికి ఆమె ఒక యాసిడ్ బాధితురాలు అయినప్పటికీ కూడా ఆమె ఎటువంటి వీక్నెస్కి ఆమె లోన్ అవ్వకుండా అతను ఆమె ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి సుప్రీంకోర్టులో ఆమె గెలుచుకొని చివరికి యాసిడ్ అనేది ఒక అంటే అందరు వ్యక్తులు ఎవరైనా యాసిడ్ అమ్మాలంటే తప్పనిసరి లైసెన్స్ పొందాలనే ఆలోచనతో ప్రభుత్వం చట్టం చేసేలా చేసిందంటే కారణం ఎవరంటే లక్ష్మీ సెహగల్. ఆమె యాసిడ్ బాధితురాలుగా చెప్పాలి. నెక్స్ట్ మిథాలీ రాజ్, ఈమె లేడీ సచిన్ అంటాం. వన్డేలో సుమారు 7,000 పరుగులు చేసి ఈమె లేడీ సచిన్ గా పేరు పొందింది మిథాలీ రాజ్. ఈమె సొంత రాష్ట్రం రాజస్థాన్, కానీ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ హైదరాబాద్ లో శ్రీనివాసం ఏర్పడడం జరిగింది. ఈమెను లేడీ సచిన్ గా పిలుస్తారు. ఈమె సుమారు 7,000 పరుగులు వన్డేలో చేసింది. ఎవరంటే మిథాలీ రాజ్. క్రికెట్ లో ఈమె ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్ చివరిగా అర్చన్ సోరెంగా, ఈమె ఒడిస్సా రాష్ట్రం చెందిన ఒక గిరిజన మహిళ. ఒడిస్సా రాష్ట్రం గిరిజన మహిళ. ఈమె పాట్నా యూనివర్సిటీలో అలాగే టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఆమె కొన్ని రకాల గ్రాడ్యుయేట్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికేట్స్ పొందింది. అలాగే గిరిజన మహిళలకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచంలో టాప్ 15 మెంబర్స్లో టాప్ 15 మెంబర్స్ ఎంపిక చేస్తే ఈమె అందులో కూడా ఎంతో మందికి ఇన్స్పైర్ పర్సన్స్ గా కూడా మనం గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇలా యూనివర్సిటీ డిగ్రీలు పొంది అలాగే ఎంత నాలెడ్జ్ సంపాదించినటువంటి ఈ యొక్క అర్చన్ సోరెంగ్ను యుఎన్ఓ కూడా గుర్తించిందని చెప్పాలి. ఈమె గిరిజన మహిళ, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయితే ప్రపంచంలో ఇలా పరివర్తన అనేది ఎలా సాగుతుంది అనేది మనకి చూపించారు. ఇంతకుముందు మన అందరూ తెలుసు సావిత్రిబాయి పూలే, పండిట్ రమాబాయి, అలాగే రాజ్ సుందరి, అలాగే పండిట్ రమాబాయి, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా మహిళల కోసం ప్రారంభ దశలోనే మహిళా సంక్షేమం కోసం, మహిళా విద్య కోసం, మహిళా ఉపాధి కోసం వీళ్ళు ఎంతో పాటుపడ్డారు. అలాగే జ్యోతిరావు పూలే కూడా మహిళలకు ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేయడం, మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకి హాస్టల్ ఏర్పాటు చేయడం, ఇలా ఎంతో మంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరసింగం పంతులు గారు రావచ్చు, అలాగే వితంతు పునర్వివాహం కోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు రావచ్చు, ఇట్లా అలాగే రాజా రామ్మోహన్ అసలు అందరికీ అసలు ఈ బాలలకి కానీ బాలికలకు కానీ లేదంటే మహిళలకు సంక్షేమం కోసం పోరాటం చేసి మొదట బీజం వేసిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళందరూ కూడా మనకి మహిళల యొక్క ఉన్నతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక రకాల వెళ్ళి పాటుపడాలని చెప్పవచ్చు. సో ఇది మనకి చివరి పాఠ్యాంశం ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనం 8th క్లాస్లో ఉన్న టాపిక్ అంశాలపై మనం నెక్స్ట్ విశ్లేషణ చేద్దాం. ధన్యవాదాలు.